దేవునిని యథార్థమైనటువంటి అంతరంగంతో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాలతో పరలోకానికి, నిత్య జీవానికి, నిత్య స్వాస్థ్యానికి వారసులము, హక్కుదారులు అవ్వటానికి దేవాసక్తితో దేవదేవుని పాద సన్నిధికి విచ్చేసిన పరిశుద్ధ సహోదరి సహోదరులకు, స్నేహితులకు, స్నేహితురాండ్రకు, యవనస్తులకు అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నానండి. ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టి అనగా విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. దైవభక్తి విషయంలో సాధకము అనేటటువంటిది వ్యక్తిగతం. దైవజ్ఞానం పరిశుద్ధ గ్రంథ రూపంలో మనకు అందించబడింది. గ్రంథాన్ని పఠిస్తూ దాన్ని అర్థం చేసుకుంటూ, గ్రహించుకుంటూ, గైకొంటూ అంతరేంద్రియాలు, హృదయము, మనసులను దైవజ్ఞానం చేత నింపుకుంటూ ఆ వాక్యానుసారముగా జీవించటమే దైవభక్తి విషయంలో సాధకము అనేటటువంటి సంగతిని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ముందుగా దేవుని యొక్క వాక్యం విషయంలో సాధకం చేసుకోవాలి అనేటటువంటి సంగతిని గురించి మనం ఆలోచించటం జరిగింది. కీర్తన 119 11వ వచనాన్ని మనం చూసినప్పుడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవునికి మనకు తండ్రి పిల్లల అనుబంధం ఏర్పడిన తర్వాత ఇంకా దేవుని ఎదుట పాపము చేసేటటువంటి పరిస్థితి మనకు ఆశీర్వాదకరం కాదు. మీకు అర్థమవుతుందా అండి? నువ్వు నమ్మినటువంటి దేవుడు పరిశుద్ధుడు, ఆయన వెలుగై ఉన్నటువంటి వాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. అటువంటి పరిస్థితుల్లో దేవునికి మనకు అట్టి తండ్రి కుమారుల కుమార్తెల అనుబంధం ఏర్పడిన తర్వాత ఇంకా దేవుని ఎదుట పాపము చెయ్యటము అనేటటువంటిది క్షమించరానటువంటి నేరం అవుతుంది. దేవుడు క్షమించడండి. మీకు అర్థమవుతుందా అండి? మీరు పాపము అని అంటే నేను మీకు పదే పదే మనవి చేసుకుంటూ ఉన్నా, ఏదో దొరలవాట్లు, చెడలవాట్లు, వ్యసనాల గురించి నేను మాట్లాడట్లేదు. దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుని మాట ప్రకారం బ్రతకకపోవటమే పాపం. దేవుని వాక్యాన్ని వింటూ నేర్చుకుంటూ ఆ వాక్యానుసారమైనటువంటి జీవితం లేనప్పుడు మనం పాపం చేసినట్టే లెక్క. మంచి అతను ఏమన్నాడు? ఆజ్ఞాతిక్రమం పాపం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించను, ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో మనం అనుసరించటానికి, అలాగూ జీవించటానికి, ఆయన ఇచ్చిన ఆజ్ఞను నిర్లక్ష్యం చేసే ప్రతివాడు పాపే. ప్రతి సహోదరి పాపే. దేవుడు చెప్పేది ఒకటి, మనం చేసేది ఒకటి అయ్యింది అనుకోండి, మనం పాపులమే. అందుచేతనే ఆ దైవజ్ఞాన అభ్యాసంలో ఎంతటి సాధన చేయాలో మనం చూసాం. అదే కీర్తన 98, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. 2, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున
నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. 3, నీ ఉపదేశంలో నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. శత్రువులను మించినటువంటి జ్ఞానం దేవుని యొక్క లేఖనం మనకు కలిగిస్తూ ఉంది. నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము ఉన్నది. అలాగే వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఎందుచేతనంటే 101వ వచనంలో మాట్లాడుతూ, నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాను. చేయాల్సింది అది, వినేసి విడిచిపెట్టేయటం కాదు. కనుక మనం ఏ విధంగా సాధన చేయాలో చూడండి దేవుని యొక్క వాక్యంతో. ఆరాధనకు వచ్చి పట్టుకెళ్ళి అక్కడ పెట్టేసి, మళ్ళీ బైబిల్ క్లాస్కి వచ్చి మళ్ళీ పట్టుకెళ్ళి అక్కడ పెట్టేసి, ఎవరు ఏదైనా కృతజ్ఞత కోటం ఉంటే మళ్ళా తెచ్చి అక్కడ పెట్టేసి, లేదు సువార్త కార్యక్రమం ఏదైనా ఉంటే మళ్ళా తెచ్చి అక్కడ పెట్టేసి, ఇతర సమయాల్లో గ్రంథ పఠనము అనేటటువంటిది లోపించింది అనుకోండి, ఇంతటి జ్ఞానాన్ని పొందటం కష్టం. పరిశుద్ధ గ్రంథంలోంచి ఇంతటి జ్ఞానాన్ని పొందటం చాలా కష్టం అండి. కనుక గ్రంథంతో మన యొక్క జీవితాలు ఏ విధంగా పెనవేసుకుపోవాలో ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ విధంగా దైవ జ్ఞానంతో మన బ్రతుకులు మమేకం అవ్వాలో ఒక్కసారి ఆలోచన చేయండి. మీకు అర్థమవుతుందా అండి? వందనాలు. మీకు అర్థమవుతుందా అండి? రైట్. కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క లేఖనాల విషయంలో, దేవుని వాక్యం విషయంలో మనం సాధకం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రెండవది ఏంటి అని అంటే మన మనస్సాక్షి. దేవుడు మనలో ఉంచినటువంటి కోర్టు అంటారో లేదా పోలీస్ స్టేషన్ అంటారో నాకు తెలియదు, అది మీ అనుకూలతను బట్టి మీరు అనుకోండి. మనస్సాక్షి అనేటటువంటిది దేవుడు మనలో ఉంచినటువంటి అంతరంగ న్యాయాధిపతి. అవర్ కన్సైన్స్ ఈజ్ ది ఇంటర్నల్ జడ్జ్ ఇన్ అవర్ లైఫ్స్. మన యొక్క జీవితాల్లో మనస్సాక్షి అనేటటువంటిది అంతరంగ న్యాయాధిపతి. ఎలా పనిచేస్తూ ఉంటాడు అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తా. రోడ్డు మీద నడిచి వెళ్ళిపోతూ ఉన్నాం, టక్కుమని 200 రూపాయల నోటు కనిపించింది. ఏం చేస్తాం? వెంటనే తీసుకుని జేబులో పెట్టేసుకుంటామా? వెంటనే తీసుకుని జేబులో పెట్టుకోవటానికి మనం సరిపోం. ఎందుచేత అది మనది కాదు. మన మనస్సాక్షి ఏం చేస్తూ ఉందంటే అది నీది కాదు కదా, నువ్వెలా తీసుకుంటావు దాన్ని అడుగుతుంది. కనుక ముందు ఏం చేస్తాం? ఆగిపోతాం. ఆ డబ్బులు చూసిన వెంటనే మనం అక్కడ ఆగిపోతాం. ఒక్కసారి చుట్టూ పరికిస్తాం. చుట్టూ పరికించిన తర్వాత ఎవరూ చూడలేదు అని అనుకుంటే అప్పుడు ఏం చేస్తాం? ఒంగుని తీయటానికి ప్రయత్నం. ఇంత టైం ఎందుకు పట్టింది? అది మన డబ్బులు కాదు, అది నీ డబ్బు కానప్పుడు నువ్వెలా తీసుకుంటావని నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది అన్నమాట? ఇంత మదనం జరుగుతుందండి లోపల. నువ్వు దేవుని కుమారుడివి కదా, దేవుని కుమార్తెవి కదా, ఇలాగెలా మాట్లాడతావు? నువ్వు దేవుని కుమారుడివి కదా, దేవుని కుమార్తెవు కదా, ఎలాగెలాగూ ప్రవర్తిస్తావు? ఇలాంటి క్రియలు ఎలా చేస్తావు అని మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది.
కనుక మనస్సాక్షి యొక్క గద్దింపుకు మనం లోబడ్డాం అనుకోండి, మన జీవితంలో లోపాలు కనిపించడానికి అవకాశం ఉండదు, తప్పులు కనిపించడానికి అవకాశం ఉండదు, పాపము చేసేటువంటి ప్రసక్తే ఉండదు. అంచేతనే మనస్సాక్షి మీద పూర్తి సబ్జెక్ట్ చూసేటప్పుడు మనం చూద్దాం. ఇది దైవభక్తిలో భాగం కాబట్టి నేను లైట్గా వెళ్ళిపోతున్నా. మనస్సాక్షిని గురించి ఒక సబ్జెక్ట్ తీసుకుంటే అప్పుడు మనం పరిపూర్ణంగా మనస్సాక్షినికి మనం ఏ విధంగా లోబడాలో, ఏ విధంగా విధేయత చూపించాలో మనం నేర్చుకోవచ్చు. మీకు అర్థమవుతుందా? కావలసినటువంటి పాపము చేయకుండా ఉండటానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు మన యొక్క నిర్మాణంలో తండ్రి అయినటువంటి దేవుడు తీసేసుకున్నాడు. మీకు అర్థమవుతుందా అంటే తండ్రి తీసుకున్నటువంటి జాగ్రత్తలు మనం పాటించకపోతే మనం పాపలు. మీకు అర్థమవుతుందా అంటే అంచేత మనస్సాక్షి ఎలా ఉండాలంటే మంచిగా ఉండాలి అంటాడు. మనస్సాక్షి ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి. చూడండి అపోస్తల కార్యముల గ్రంథం 'పౌలు తనను గూర్చి మాట్లాడుతూ 23వ అధ్యాయం 1వ వచనం. పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటుంటినని చెప్పాను. మంచి మనస్సాక్షి. మరి మన మనస్సాక్షి ఎలా ఉంటుందో ఆలోచించుకోవటం మంచిది. అసలు మనస్సాక్షి ఇచ్చే గద్దింపుకు మనం లోబడుతున్నామా ఏంటండి? ఇదే మంచితనాన్ని గురించి తిమోతికి పౌలు రాస్తూ, ఎలాగో తను మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాడు కాబట్టి తిమోతిని కూడా మంచి మనస్సాక్షి కలిగి ఉండమని అతన్ని కూడా హెచ్చరిస్తాడు పౌలు. చూడండి, తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు గలవాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. వివరించను అని చెప్పేశాను. మంచి మనస్సాక్షి. మన మనస్సాక్షి మంచిగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. అలాగే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయానికి వెళితే బాప్తిస్మ సమయంలో మన అంతరంగంలో జరిగేటటువంటి దానిని బట్టి ఆ బాప్తిస్మ ఏం చేస్తుందట? నిర్మలమైనటువంటి మనస్సాక్షిని ఇస్తుందట మనకి. మరి ఎలా మునిగేస్తున్నామో నాకు తెలియదు. మునిగేసిన ప్రతివాడు క్రైస్తవుడు కాదు, పరిశుద్ధుడు కాదు, నీతిమంతుడు కాదు, దేవుని కుమారుడు కుమార్తె అసలే కాదు. అర్థమవుతుందా అండి? బాప్తిస్మ సమయంలో అది పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం కనుక జరగాల్సినవి జరిగితేనే ఆ ఆత్మీయ మేలు మనం పొందటానికి సరిపోతాం, లేకపోతే లేదు. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము. నోవాహు జలప్రలయాన్ని గురించి మాట్లాడతాడు 19వ వచనం నుంచి 21వ వచనంలో. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. దట్ ఈస్ ద బాప్టిజం. మునిగేసాం, తడుపుకొని వచ్చేసాము అని అంటే కుదరదు. నఖశిఖ పర్యంతము తడుపుకొని వచ్చేసాము అని అంటే అది బాప్తిస్మం కాదు, అది పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానమేనా? అప్పుడు నీవు పొందినటువంటి పరిశుద్ధాత్ముడు నీకు నూతన స్వభావాన్ని ఇస్తూ ఉన్నాడా? అది చూసుకోవాల్సిందే. ప్రాచీన స్వభావాన్ని సిలువేసి నవీన స్వభావం అనగా దైవ స్వభావంలోనికి మనం వెళ్ళగలుగుతున్నామా పరిశుద్ధాత్మ ద్వారా? తీతుపత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఆ సంగతులు మనకు కనిపిస్తూ ఉంటాయి. మీకు అర్థమవుతుందా అండి? మనలో ఏం జరిగింది బాప్తిసం పొందినప్పుడు? దానికి తగినటువంటి జీవన విధానాన్ని ఇప్పుడు మనం జీవిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నానండి.
మీకు అర్థమవుతుందా అండి? ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నా. కనుక మంచి మనస్సాక్షి కలిగినటువంటి పౌలు ఏమంటాడు? ఇంకా మనం చూస్తే హెబ్రీ పత్రికలో క్రీస్తు రక్తము శుద్ధి చేస్తుంది, నిర్జీవ క్రియలను విడిచి దేవుణ్ణి సేవించటానికి మనస్సాక్షిని క్రీస్తు రక్తం ఏం చేస్తుందట? శుద్ధి చేస్తూ ఉంది అని అంటాడు. చూడండి 9వ అధ్యాయం హెబ్రీ పత్రిక 14వ వచనం. నిత్యుడుగా ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. జరుగుతుందా? జరిగిందా? ఇప్పటికీ ఎవరి లోపాలు వారికి ఉన్నాయి. ఇప్పటికీ ఎవరి తప్పులు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటికీ ఎవరి పాపాలు వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో క్రీస్తు రక్తంలో మన మనస్సాక్షి శుద్ధి చేయబడిందా? శుద్ధి చేయబడిందా? ఏం చేస్తున్నానంటే ఆ మనస్సాక్షే నీ మీద రేపొద్దుట క్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం ముందు నీ మీద నేరారోపణ చేస్తుంది. ఎవరో చేయక్కర్లా, నీలో ఉన్నటువంటి నీ మనస్సాక్షి, దేవుని చేత ఉంచబడినటువంటి అంతరంగ న్యాయాధిపతి అయినటువంటి ఆ మనస్సాక్షి ఏం చేస్తుంది? రేపొద్దున టక్కుమని బయటకు వచ్చి వీడు ఇటువంటి వాడు, ఈమె ఇటువంటిది అని నీ మీద నీ మనస్సాక్షి సాక్ష్యం చెప్పేటటువంటి పరిస్థితులు వస్తాయి. మనుషులను అభాయించవచ్చు, కానీ నీ అంతరాత్మను, నీ మనస్సాక్షిని నువ్వు జయించటం కష్టం. తప్పుడు జీవితాన్ని జీవిస్తూ పాప బ్రతుకుతూ వాక్యానికి విరుద్ధమైనటువంటి జీవన విధానంలో కొనసాగేటటువంటి మన మనస్సాక్షిని దాటి ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉండదండి. చూడండి రోమపత్రిక 2వ అధ్యాయం. రోమపత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను. ఎవరి మీద? అతని మీదే. ఎవరి మనస్సాక్షి వారి మీదే సాక్ష్యం పలుకుతుంది. నా మనస్సాక్షి బయటకు వస్తుంది క్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం ముందు. వీడిట్టివాడు, వీడు ఎలాంటివాడు అని నా మీద నా మనస్సాక్షి సాక్ష్యం పలికేటప్పుడు దాన్ని కాదు అని నేను తప్పించుకోవటానికి అవకాశం ఉండదు. నా హృదయాన్ని నేను మోసం చేయొచ్చు, నా మనసును నేను మోసం చేయొచ్చు, కానీ మనస్సాక్షిని కూడా మోసం చేయొచ్చు. ఏం చేస్తున్నానంటే ఆ దుష్ట జీవన విధానానికి ఎడిక్ట్ అయిపోయిన తర్వాత, దానికి బానిస అయిపోయిన తర్వాత ఇక మనస్సాక్షిని కూడా ఏం చేస్తాడు అని అంటే కొన్ని సందర్భాల్లో ప్రక్కకు నెట్టేస్తాడట, కొన్ని సందర్భాల్లో వాత వేసేస్తాడట. మీకు అర్థమవుతుందా అండి? చూడండి ఏమంటున్నాడు? అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను. అది జరిగేటటువంటిది. ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుతున్నారు. నేను వివరించబోట్లేదని చెప్పాను, చూపిస్తున్నాను అంతే. కనుక మన మనస్సాక్షి మన మీద సాక్ష్యం ఇస్తుంది. కనుక హృదయాన్ని మోసం చేస్తాడు, మనసును మోసం చేస్తాడు. అంతరంగ న్యాయాధిపతి అయినటువంటి మనస్సాక్షిని కూడా ఏం చేస్తాడు? మోసం చేసేస్తాడు. కొంతమంది అట ప్రక్కకు తోసేస్తారట మనస్సాక్షిని. అతను వెళుతున్నటువంటి ఆ పాపపు బ్రతుకులో, ఆ దుర్మార్గపు జీవన విధానంలో మనస్సాక్షి అస్తమాటు గద్దిస్తుంది కనుక మనస్సాక్షిని ఏం చేస్తారట? ప్రక్కకు తోసేస్తారట. తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన వాడ పోయిన వారి వలె చెడి ఉన్నారు. ఇక ఆ బ్రతుకంతా చెడే, చెడిపోయినటువంటి బ్రతుకులు.
చెడిపోయినటువంటి బ్రతుకులు ఏం చేస్తారంటే, మళ్ళా చదువుతున్నాం, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి. అట్టి మనస్సాక్షిని ఏం చేస్తారటండి? త్రోసివేసి. అది గద్దిస్తూ ఉంది కదా, అస్తమాటు నువ్వేంటి, నా సంతోషాన్ని నన్ను అనుభవించని, నా ఆనందాన్ని నన్ను వ్యక్తపరచని, శరీర సంబంధమైనటువంటి లోకానుసారమైనటువంటి ఆ సంతోషానందాలు అనుభవించకుండా నువ్వేంటి నాకు అడ్డు అని ఏం చేస్తుంటారు? మనస్సాక్షిని ప్రక్కకు త్రోసివేస్తారండి. ప్రక్కకు త్రోసివేసి వారి విశ్వాస విషయమైన వాడ బద్దలైపోయిన వారి వలె చెడిపోయి ఉన్నారట. ఆ విశ్వాసం ఏమైపోద్ది? బద్దలైపోద్ది. అంచేత విశ్వాస విషయమై వాడ బ్రద్దలైపోయిన వారి వలె చెడి, అంటే మునిగిపోవటమే. వాడ బద్దలైపోతే సముద్రంలో ఏం జరుగుతాయి? ఈ బ్రతుకులు ఏం జరుగుతాయి? మునిగిపోవటమే. జీవితాలు కూడా అలాగే మునిగిపోతాయి. ఇక కొంతమంది ఏం చేస్తారట? వాత వేసేస్తారట. చూడండి, 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి, వాళ్ళకి అలాగే ఆ బోధ ఇష్టం, సత్యాన్ని నమ్మరు, సత్యాన్ని నేర్చుకోరు, సత్యానికి లోబడరు, సత్యానికి విధేయత చూపించరు, సత్య సంబంధమైనటువంటి క్రైస్తవ్యాన్ని ప్రేమించరు. ఎవరిష్టం వాళ్ళది. దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టి ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవిస్తే ఇక బ్రతుకులు అంతే. దెయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. విశ్వాస భ్రష్టులు. మన విశ్వాసం ఏ పరిధిలో ఉందో చూసుకోండి. రైట్. 3వ వచనం, ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై. వాళ్ళు ఎవరట? వాత వేయబడినటువంటి మనస్సాక్షి. ఇక్కడ ఏమో త్రోసివేసి అన్నాడు 1:19. ఇక్కడ వారు 4:3 వాత కాలింది అనుకోండి. వాత వేస్తే ఏం జరుగుతుంది? ఒక ఎనపోసను ఎర్రగా కాల్చి అంటించామనుకోండి, ఏం జరుగుతుంది? కాలిపోద్ది. అక్కడ కాలిపోయినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ చర్మంలో ఉన్నటువంటి జ్ఞాననాడులన్నీ చచ్చుబడిపోతాయి. ఆ వేడికి, ఆ ఎనపోస వేడికి ఎక్కడైతే కాలిందో అక్కడ ఉన్నటువంటి జ్ఞాననాడులన్నీ ఏమైపోతాయి? చచ్చుబడిపోతాయి. ఇక చచ్చుబడిపోతే ఏం జరుగుతుందని అంటే, దేర్ ఇస్ నో ఎనీ సెన్సేషన్, స్పర్శ ఉండదు. ఏముండదు? కాలిన చోట స్పర్శ ఉండదు. నువ్వు సూది పెట్టేసి పొడి చేసావు అనుకో, రక్తం కారుతుంది, బట్ దెర్ ఇస్ నో సెన్సేషన్, స్పర్శ ఉండదు. కనుక మనస్సాక్షిని ఆ స్థాయికి తీసుకొచ్చేస్తారండి. ఎంత దుర్మార్గపు బ్రతుకుతారు అని అంటే, ఎంత దుష్టత్వంతో కూడినటువంటి బ్రతుకుతారు అని అంటే, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఎంత భయంకరమైనటువంటి బ్రతుకుతారు అని అంటే, ఓకే, నాట్ అమేజింగ్. మనం ఊహించలేము. మీకు అర్థమవుతుందా అండి? అదే బాగుందనుకుని అలా వెళ్ళిపోతారు అంతే. ఈ జ్ఞానం లేదు కదా, ఈ జ్ఞానం లేదు. అందుచేత మనం ఏం చేయాలి? మనస్సాక్షిని మంచిగాను నిర్మలంగాను ఉంచుకోవటానికి మనం ఏం చేయాలి? అభ్యాసము చేయాలి, సాధకము చేయాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం. తీసారా అండి? పౌలు మాట్లాడుతున్నాడు. 16వ వచనం, 24వ అధ్యాయం 16వ వచనం. ఈ విధమున నేను దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. సాధకం చేస్తున్నామా? ఇప్పుడు ఆరాధనే ఉంది, కోరుకున్న రీతిలో స్తుతించగలుగుతున్నామా?
దేవుడు కోరుకున్నటువంటి రీతిలో దేవుని యొక్క ఆత్మీయ హెచ్చరికకు మనం విలువిస్తున్నామా? ప్రభురాత్రి భోజన సమయంలో వాటిని తీసుకొని నోట్లో వేసుకోవటం కాదు, అవి ఎంత పరిశుద్ధమైనవో నేను అంత పరిశుద్ధముగా ఉన్నానా అని మనల్ని మనం పరిశీలించుకుని పరీక్షించుకునేటటువంటి బ్రతుకులు మన దగ్గర ఉన్నాయా? తీసుకుని నోట్లో వేసుకోవటం కాదు, ఆ క్రీస్తు పరిశుద్ధతలో పాలివారం అయ్యేటట్లుగా మంచితే పరీక్షించుకోమంటాడు. నువ్వు పరీక్ష చేసుకో. చేస్తున్నామా? వచ్చింది ఇరుసుకుని నోట్లో పడేసుకోవటమే తప్ప మనల్ని మనం పరీక్ష చేసుకోవటానికి మనం ఇష్టపడుతున్నామా? పరీక్ష చేసుకుని తీసుకోలేకపోతే నువ్వు అపరాధి అవుతావు. అపరాధి అయితే శిక్షావిధి ఉంటుంది. క్రీస్తునందు ఉన్నటువంటి పరలోక విషయంలో ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలకు వారసురాలుగా బ్రతకటానికి బదులు ఏం జరుగుతుంది? శిక్షావిధి ఉంటుంది. అలాగే క్రీస్తు శరీరమని వివేచించమంటాడు కిందకు పెడితే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం ఆ భాగం 23 నుంచి కిందకు వెళితే అక్కడ ఏమంటాడు? ఇది క్రీస్తు శరీరం అని. నువ్వు క్రీస్తు శరీరముగానే ఇక్కడ కూడుకున్నావు అనేది నీకు జ్ఞాపకానికి వస్తుందా? క్రీస్తు శరీరముగా వివేచించటం అని అంటే నీ పక్కన ఉన్నటువంటి నీ సాటి అవయవంతో నీకున్నటువంటి ఆ సహోదర ప్రేమ ఏంటి? ఆ బంధం ఏంటి? ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి ప్రేమ ఏంటి? ఒకరి అవసరతల్లో ఒకరు పాలు పంపులు పొందగలిగేటట్లు, ఒకరి అవసరతల కొరకు మరొకరు ప్రార్థన చేసేటట్లు క్రీస్తు శరీరముగా ఆ అవయవాల మధ్యలో ఉన్నటువంటి ఆ అనుబంధం ఏంటి చూసుకుంటున్నామా? ఏమండి? క్రీస్తునందు దైవత్వంతో సహవాసం ప్రభురాత్రి భోజన సమయంలో, అలాగే తోటి సహోదరులతో కూడా సహవాసం కలిగి ఉండేటట్లుగా మనల్ని మనం పరిశీలించుకుంటున్నామా? ఒక సహోదరుడు అంటే కక్ష, పగ, ఇట్టి పరిస్థితుల్లో నువ్వు ప్రభురాత్రి భోజనాన్ని తీసుకోవటానికి అర్హుడివి కాదు, అర్హురాలివి కాదు. ఒక సహోదరుడు నాకు ఇష్టం లేదు అని చెప్పే పరిస్థితుల్లో ఏక శరీరము, మనం 16, 17 వచనంలో చదువుతాం. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాం. ఆ ఐక్యత కొనసాగించగలుగుతున్నామా క్రీస్తునందు? ఆ ఐక్యత కొనసాగించలేనప్పుడు నువ్వు ప్రభురాత్రి భోజనం తీసుకుంటే నేరస్తుడివే అవుతావు, అపరాధివే అవుతావు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటానికి బదులు శిక్షను అనుభవించాల్సి వస్తుంది. ఆట కాదండి. లార్డ్ సప్పర్ టైమ్ ఈజ్ ఎ సెల్ఫ్ ఎగ్జామినేషన్ టైం. ప్రభురాత్రి భోజన సమయం మన స్వపరీక్ష సమయం. మనం స్వపరీక్ష చేసుకుని ఈ వారం అంతట్లో ఏ తప్పులు చేసాం, ఏ పాపాలు చేసాం విరుసుకుని నోట్లు వేసేసుకోవటం కాదు. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, వాక్యానికి విరుద్ధంగా ఎంత లాంటి బ్రతుకులు బ్రతికినా ఆదివారం వచ్చేసి తీసేసుకుని నోట్లు వేసేసుకోవటం శాపం. శాపాన్ని పొందటానికే కానీ దేవుని ఆశీర్వాదాన్ని పొందటానికి అది సరిపోదు. అలాగే కానుకలు యథార్థత ఉందా? నువ్వు డైలీ మంత్లీ తెచ్చుకుంటున్నావు అనుకో, మంత్లీ తెచ్చుకున్నటువంటి నీకు కలిగినటువంటి ఆదాయానికి తగినట్లుగా నువ్వు కానుక ఇస్తున్నావా? వారం అంతట్లో 1000 రూపాయల ఆదాయం వచ్చింది అనుకోండి, అందులో దశమ భాగం ఎంత? 100. నువ్వు క్రొత్తనే దానికంటే మోషే ధర్మశాస్త్రం కంటే పాత నిబంధన కంటే శ్రేష్టమైనటువంటి నిబంధన కిందకు వచ్చినటువంటి నీవు ఆ ధర్మశాస్త్రం కింద వేసి ఆ దశమ భాగానికంటే నువ్వేం చేయాలి? శ్రేష్టమైన కానుక ఇవ్వాలి. ఇస్తున్నావా? దశమ భాగానికి మించి ఇస్తున్నావా? దశమ భాగం కూడా ఉండదు దానికి, ఇంకా లోనే ఉంటుంది, తక్కువలోనే ఉంటుంది. ఎంతో కొంత అందులో చెయ్యట్టు వదిలేమా లేదా? దైవ నియమం ప్రకారం కానుకలు అర్పించే పరిస్థితులు ఉండవు, వేసేసి పోవటమే. ఇప్పుడు మన ఆరాధన అట్టి పరిస్థితుల్లో అంగీకరిస్తాడా దేవుడు? ఈజ్ అవర్ వర్షిప్ యాక్సెప్టబుల్ టు గాడ్? దేవునికి అంగీకారయోగ్యమైన ఆరాధన చేసావా? ఇక్కడ
ఆ 5 అంశాల్లో ఎక్కడ తప్పిపోయినట్టే. ఎక్కడ తప్పిపోయినట్లే. కొంతమంది ఆలస్యంగా వస్తారు. 5 అంశాలు సంపూర్ణంగా జరిగించాలి. ఈ లోపల స్తుతి కార్యక్రమం అయిపోద్ది. వచ్చేసరికి అమ్మయ్య వచ్చేసాం అనుకుంటాడు, కానీ వీడెందుకు వచ్చాడు ఇప్పుడు అని ఆయన అనుకుంటాడు. స్తుతి కార్యక్రమం అయిపోయింది. వాక్య పఠనానికి లేకపోతే ఎలాగో ఆత్మీయ హెచ్చరిక అందించే సమయంలో వచ్చి గమ్మును చతికిలబడితే నువ్వు సంపూర్ణ సమయాన్ని దేవునికి ఇవ్వట్లేదు, సంపూర్ణమైన ఆరాధన కూడా నువ్వు దేవునికి ఇవ్వనప్పుడు నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాలు, నేను దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా పొందుతాం అంటే దైవ జ్ఞానాన్ని అనుసరించి జీవితాలు నడిపించుకోలేనప్పుడు మరలా పాపాన్నే మూట కట్టుకుంటున్నాం తప్ప దేవుని యొక్క సన్నిధిలో యథార్థపరులుగా ఉండట్లేదు కదా. వచ్చాం, కూర్చున్నాం, పాపులుగానే వచ్చాం. ఆ పాపాన్ని హృదయంలో పెట్టుకునే వచ్చాం. ఆ దుర్మార్గతను, దుష్టత్వాన్ని అంతరంగంలో పెట్టుకునే వచ్చాం. ఆరాధన జరిగించేయాలి కాబట్టి టప తీసేసుకుంటాం, పాలు పంపులు పొందేస్తాం, ఆమెను అనుకుని వెళ్ళిపోతాం. కానీ నువ్వు చేసినటువంటి ఆరాధన నీ దేవునికి అంగీకార యోగ్యమా, నీ దేవునికి మహిమకరమా, ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? ఏమండి? అంచేత ఏమంటున్నాడు? ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. మనస్సాక్షిని అభ్యాసం చేసుకోలేకపోతే, సాధకం చేసుకోలేకపోతే క్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం ముందు నుంచి తప్పించుకోవటానికి అవకాశం లేదు. ఖచ్చితంగా నేరస్తులుగా నిలబడతాం. క్రీస్తు ప్రభుతో కలిసి దేవదూతలకు తీర్పు తీర్చాల్సినటువంటి నీవు, క్రీస్తు ప్రభుతో కలిసి లోకానికి తీర్పు తీర్చాల్సినటువంటి నీవు చేతులు కట్టుకుని తల వంచుకొని క్రీస్తు ప్రభు ముందు, ఆ న్యాయాధిపతి ముందు, ఆ సర్వ న్యాయాధిపతి ముందు తల వంచుకొని నిలబడటం అనేది ఉన్నది చూశారు. అది ఎంత దౌర్భాగ్య స్థితి ఒక్కసారి ఆలోచన చేయండి. క్రీస్తు సంఘ సభ్యులు ఏం చేస్తారట? దేవదూతలకు తీర్పు తీరుస్తారట, లోకానికి తీర్పు తీరుస్తారట. కానీ ప్రభు తీర్పు తీర్చే సమయంలో ప్రభు పక్షంగా ఉండి లోకానికి, దేవదూతలకు తీర్పు తీర్చాల్సినటువంటి నీవు, నేను క్రీస్తు న్యాయపీఠం ముందు తల వంచుకొని నిలబడాల్సినటువంటి గతి పట్టింది అని అంటే అది ఎంత దౌర్భాగ్యం ఒక్కసారి ఆలోచన చేయండి. నీ ఇష్టమే. బైబిల్ క్లాసులు మానేయాలంటే నీ ఇష్టమే. ఒక సంఘం నిర్వహించే ఒక కార్యక్రమాన్ని ఎగ్గొట్టేయాలంటే నీ ఇష్టమే. రావాలంటే వస్తావు, ఎగ్గొట్టేయాలంటే ఎగ్గొట్టేస్తావు. మరి క్రీస్తునందు పరిపూర్ణత ఎక్కడి నుంచి వస్తుంది మనకి? క్రీస్తునందు పరిపూర్ణత ఎక్కడి నుంచి వస్తుందండి? ఇంతకీ ఏంటి? ఆయన మీద నేరం మోపుతున్నారు. పౌలు మీద ఏం చేస్తున్నారు? నేరం మోపుతున్నారు. నేరం మోపుతుంటే దానికి సమాధానం చెప్పుకుంటున్నాడు. ఏమని? 12వ వచనం నుంచి, దేవాలయంలోనేమి, సమాజ మందిరములలోనేమి, పట్టణములోనేమి నేను ఎవనితోనూ తర్కించుటయైనను జనులను గుమికూర్చుటయైనను వారు చూడలేదు. మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువుపరచలేరు. వాళ్ళు ఏ విషయంలో అయితే నేరారోపణ చేస్తున్నారో వారు తమ ఎదుట నెరవేర్చలేరు, రుజువుపరచలేరు. రుజువుపరచలేరు. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలుగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. నేనేం తప్పు చేయలేదు, నేను పాపం చేయలేదు. వీళ్ళ నా మీద మోపుతున్నటువంటి ఏ నేరాన్ని కూడా వాళ్ళు రుజువుపరచలేరు. ఏం చేస్తున్నాను అంటే, నేను దేవుని ఎదుటను మనుషుల ఎదుటను ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని నిర్దోషమైందిగా ఉండనట్లు నేను ఏం చేస్తున్నాను? అభ్యాసం చేస్తూ ఉన్నాను, సాధకము చేసుకుంటూ ఉన్నాను. అదే చేశాడు యోసేపు. తీసుకెళ్లారు,
ఐగుప్తులో అమ్మకానికి పెట్టారు, సంతలో. పోతీఫరు కొనుక్కున్నాడు, కొనుక్కుని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇల్లంతా అతనికి అప్పగించాడు. గృహ నిర్వాహకత్వపు బాధ్యతను అప్పగించి ఇల్లంతా ఎవరి కింద పెట్టాడు? యోసేపు కింద. ఇక అతను ఏం పట్టించుకోవట్లేదు, ఏముందో ఏమి లేదో కూడా ఏమి పట్టించుకోని పరిస్థితుల్లో తన ఇల్లంతా ఎవరికి అప్పగించేశాడు? యోసేపుకి అప్పగించేశాడు. ఏముందో ఏమి లేదో కూడా తను రావటం, భోజనం చేయటం, మళ్ళా రాజాస్థానానికి వెళ్ళిపోవటం. ఏంటండి అలాంటి పరిస్థితుల్లో యోసేపు ఎలా ఉన్నాడు అని అంటే, అతడు రూపవంతుడు, సుందరుడు. చూడండి 6వ వచనం నుంచి నేను చదివేస్తాను. ఇప్పుడు నేను చెప్పింది కూడా అక్కడే ఉంది. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో లేదో విచారించినటువంటి వాడు కాడు. పోతీఫరు యొక్క జీవన విధానం అది. అలాంటి పరిస్థితుల్లో యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను. ఏమున్నదో ఏమీ లేదో చూస్తున్నాడంటే భార్యను కూడా నిర్లక్ష్యం చేశాడేమాడు. తన కోరికలకు తగినట్టుగా వీడు సరిగా భార్యతోటి సహజీవనం చేయట్లేదేమో. వీడు మీ కుర్రోడి మీద పడింది. చూడండి ఏం మాట్లాడుతున్నాడు. 8వ వచనం. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంట్లో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో ఎలా ఉన్నాడో చూడండి. విస్తారమైనటువంటి డబ్బు. నిజంగా ఆమె యొక్క కోరిక గనక తీర్చడానికి యోసేపు గనక పూనుకుంటే విస్తారమైనటువంటి డబ్బు అండి, విస్తారమైనటువంటి సంపద. ఏమిస్తుందో కానీ తన మనస్సాక్షి అతన్ని గద్దిస్తుంది. కాబట్టి ఏమంటాడు? నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. ఆ రోజున మేనేజ్ చేసింది, తను ఒంటరిగా ఉంది. ఇతను ఏదో పని మీద లోపలికి వెళ్ళాడు, వేసుకుంది వాటు. అతను గింజుకొని వచ్చేటప్పుడు అతను పై వస్త్రం ఆమె చేతిలో ఉండిపోయింది. అతను బయటికి పారిపోయాడు. మనం ఏం చేస్తామో, విస్తారమైనటువంటి ఆదాయం వస్తుంది అనేసరికి మనం ఏ స్థాయికి దిగజారుతామో, స్థిరంగా నిలబడతామా విశ్వాస భక్తి జీవితంలో? ఏం చేస్తాం? అవును, యవ్వనుడా నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోమ్ము అంటాడు తిమోతికి రాస్తూ పౌలు. యు ర్యాన్ అవే ఫ్రమ్ ది యూత్లీ లస్ట్స్. ఆ యవ్వనంలో ఉన్నటువంటి దురాశల నుండి నువ్వేం చేయాలి? పారిపోతేనే పరిశుద్ధునివి. రకరకాలుగా ఆకర్షించుకుంటుంది లోకం నిన్ను. మీకు అర్థమవుతుందా అండి? ఆమె ఎంత బతిమాలినా వినలేదు. ఆ వస్త్రం ఆమె చేతిలో ఉండిపోయింది. ఈ లోపల వచ్చాడు ఎవరు? భర్త పోతిఫర్ వచ్చాడు. వస్తే లేనిపోని అన్నీ కలిపి చెప్పేసింది.
చూడండి 17వ వచనం నుంచి. అప్పుడు ఆమె భర్తతో ఈ మాటలు చొప్పున చెప్పాను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చాను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రమును నా యొద్ద విడిచిపెట్టి తప్పించుకుని బయటకు పారిపోయాను. వాస్తవమా? వాస్తవాది. తప్పు చేసి నేను చేయలేదు అంటాం, తప్పుడుగా మాట్లాడి నేను అలాగ అనలేదు అంటాం. ఏం చేద్దాం, దానివల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుందో, దాని యొక్క ప్రభావం మన జీవితం మీద ఎలా పడుతుందో అంచేత తప్పుడు మాట మాట్లాడతాం, నేను మాట్లాడలేదు అంటాం, తప్పుడు పని చేస్తాం, నేను చేయలేదంటాం తప్పించుకోవటానికి. కానీ అబ్రహాము సంతాన స్వభావంలో యోసేపు అట్టివాడు కాడు. కిక్కును మనలేదండి. ఎంచేత దేవుని ఎదుట మనుషుల ఎదుట తన మనస్సాక్షిని సాధకం చేసుకుని ఉన్నాడు కాబట్టి ఏం చేస్తారో చేయండి. దేవుని దృష్టికి నేను పాపం చేయలేదు, ఆమె విషయంలో కూడా నేను ఆమెను ముట్టలేదు. దేవుని ఎదుటను మనుషుల ఎదుటను ఏం చేస్తున్నాడు? తన మనస్సాక్షిని అభ్యాసము చేస్తూ ఉన్నాడు, సాధకం చేసుకుంటూ ఉన్నాడు. ఆఖరు తీసుకెళ్ళి చెరసాల్లో వేసేసాడు. చూడండి, పారిపోయాను. 19వ వచనం. కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసెనని తన భార్య తనతో చెప్పిన మాటలను విన్నప్పుడు కోపముతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించాను. అది కదా, నేను చేయలేదు అనలేదు, అనాల్సిన అవసరం లేదు. వాట్ హీ ఈజ్ గాడ్ నోస్. అతడు ఎవరో తన దేవునికి తెలుసు. వేసుకో సైలెంట్గా వెళ్ళిపోయాడు అంతే చెరసాల్లోకి. నేను చేయలేదని కానీ, నీ భార్య నా మీద అనవసరంగా నింద వేస్తుందని కానీ, నీ భార్య అనవసరంగా నా మీద నిందేస్తుందని, నేను తప్పు చేయలేదని కానీ, నీకు అతనితో ఏం మాట్లాడలేదు. భార్య ఏ నేరారోపణ అయితే చేసిందో ఆ నేరారోపణకి ఎదురు చెప్పలేదు. ఎంచేత తన మనస్సాక్షిని దేవుని ఎదుట మనుషుల ఎదుట నిర్దోషంగా ఉండేటట్లుగా సాధకం చేసుకున్నాడు. కాబట్టి ఇక నేను చేయలేదని కానీ, నేను అనవసరంగా నేరారోపణ చేస్తుందని కానీ, నేను ఎలాంటి వాడినో మీకు తెలీదా అని పోతీఫర్తో అంటాం కానీ ఏమీ మాట్లాడలేదు. కాళ్ళ పట్టుకుని జైల్లోకి తీసుకెళ్తే వెళ్ళిపోయాడు అంతే. కానీ తన మనస్సాక్షి దేవుని ఎదుట నిర్దోషంగా ఉంది, మనుషుల ఎదుట నిర్దోషంగా ఉంది. నీ భార్య నా మీద ఏ నేరారోపణ అయితే చేస్తూ ఉందో నేను ఆ తప్పు చేయలేదు, నా మనస్సాక్షికి తెలుసు. మోపినటువంటి నేరాన్ని బట్టి నేను నలిగిపోవాల్సిన అవసరం ఏంటి, నేను బాధపడాల్సినటువంటి అవసరం ఏంటి? నా దేవునికి సమస్తము తెలుసు. కాబట్టి పౌలు ఏ విధంగా సాధకం చేశాడో ఆ పైన మనం చూసాం. అతను చంపేయడానికి ప్రయత్నాలు చేస్తూ రకరకాలైనటువంటి నిందలు నేరారోపణలు చేస్తూ ఉంటే చెప్పినటువంటి మాట, దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నా మనస్సాక్షిని నిర్దోషముగా నేను ఉండేటట్లుగా నేను అభ్యాసము చేసుకున్నాను. సేమ్ వాజ్ హ్యాపెండ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ యోసేపు యొక్క జీవితంలో కూడా అదే జరిగింది. నువ్వు ఎవరినైనా బెదిరించేయచ్చు, ఎవరినైనా అదిలించేయచ్చు, ఎవరితోటైనా వాదించేసి తర్కించేసి నువ్వు నిర్దోషిగా చూపెట్టుకోవటానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ నీ మనస్సాక్షిని మాత్రం నువ్వేం చేయలేవు. కానీ వాత వేసేసావనుకో, అది నీలో ఉన్నంతసేపే ఆ వాత. ఆ తర్వాత ఖచ్చితంగా వచ్చి ఏం చేస్తాడు? మనస్సాక్షి ఏం చేస్తాడు? నీ మీద సాక్ష్యం పలుకుతాడు క్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం. నీ జీవితంలో నువ్వు వాతేసావు,
నీ జీవితంలో నువ్వు పక్కకు నెట్టేశావు, కానీ దేవుని విషయంలో అది యథార్థంగానే ఉంది. దేవుని విషయంలో అది ఖచ్చితంగా పనిచేస్తుంది నీలో ఉన్నటువంటి మనస్సాక్షి. దాన్ని తప్పించుకోవటం కష్టమండి, ఎవరమైనా, నేనైనా మీరైనా ఎవరమైనా. కాబట్టి అట్టి మనస్సాక్షి కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. మనస్సాక్షి నా మనస్సాక్షి నా మీద నేరారోపణ చేసింది అని అంటే నేను ఖచ్చితంగా దేవుని ఎదుట క్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం ముందు నేను దోషినే, నేరస్తున్నాయి. దానికి తగిన ఏర్పాటు ఈ మానవ నిర్మాణంలో దేవుడు చేసేసాడు. దీన్ని తప్పించుకోవటం ఎవరి తరము కాదు. మీకు అర్థమవుతుందా అండి? ఆలోచన చేయండి. క్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తములో కడుగుబడుట ద్వారా, క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘంలో చేర్చబడుట ద్వారా, పరిశుద్ధ లేఖనాలను చదివి దాని ప్రకారం జీవించుట ద్వారా ఎంత ఆత్మ సంబంధమైనటువంటి జీవన విధానాలు, ఎంత ఉన్నతమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలో అలాంటి ఉన్నతమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామా? నేను జీవిస్తున్నానా? ఏంటండి? అంచేత నేను చివరి వచనం చదివేసి విడిచిపెట్టేస్తాను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. 21 నేను చూస్తే, దేవుని ఇంటి పైన, ఆ దేవుని ఇల్లేది క్రీస్తు ప్రభు యొక్క సంఘం, దేవుని ఇంటి పైన మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషం తోచకుండానట్లు. మనస్సాక్షికి ఏం తోయకూడదు? కల్మషం, పాపం, కుళ్ళు, కృత్రిమం, కుయుక్తి, ఇటువంటివి ఏవి కూడా మనస్సాక్షికి తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారం. ప్రోక్షించడం దేంతో? క్రీస్తు ప్రభు యొక్క రక్తంతో. పాపానికి కేంద్రం హృదయం. పాపానికి కేంద్రం, పాపం ఎక్కడ కలుగుతుంది? హృదయంలోనే కలుగుతుంది. ఆ హృదయాన్ని ఏం చేశాడు? క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని ప్రోక్షించి శుద్ధి చేశాడు. 2, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు. ఇది మామూలుగా నీ బాత్రూంలో చేసే నీళ్లతో చేసే స్నానం కాదు. ఇది దేవుని వాక్యము అనేటటువంటి నీటితో చేసినటువంటి స్నానం చేసినటువంటి శరీరాలు. ఎక్కడ పొల్లు పోవటానికి వీల్లేదండి. ఈ తప్పు, ఈ పాపము అనేటటువంటిది అసలు మన దగ్గరికి రావటానికి అసలు దేవుడు తగినటువంటి అవకాశాన్ని ఇవ్వలేదు. క్రీస్తు రక్తం హృదయాల మీద ప్రోక్షింపబడితే దేవుని వాక్యం చేత అనుదినము కూడా మనం ఏం చేస్తున్నాం? దేవుని వాక్యం అనే ఉదకంతో స్నానం చేస్తూ ఉంటే తప్పులు ఎక్కడుంటాయి? లోపాలు ఎక్కడుంటాయి? పాపాలు ఎక్కడుంటాయి? నువ్వు చేయటం రాకపోతే అన్నీ తప్పులే, అన్నీ లోపాలే, అన్నీ పాపాలే. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవ మానవ సహవాసం నీ విషయంలో నెరవేర్చబడదు, నా విషయంలో నెరవేర్చబడదు. మీకు అర్థమవుతుందా అండి? సంఘాన్నే దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఉదకంలో నిత్యము కూడా, అనుదినము కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? స్నానమాడిస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 చదివేసి వదిలేస్తానండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. క్రీస్తు శరీరమైనటువంటి సంఘం క్రీస్తు పరిశుద్ధతలో పాలుభాగం పొందేటట్లుగా ఈ సంఘాన్ని ఏం చేస్తున్నాడు? దేవుని వాక్యం అనే ఉదకము అంటే నీరు, దేవుని వాక్యం అనే నీటితో ఏం చేస్తున్నాడు? సమయం దొరికినప్పుడల్లా స్నానం చేయిస్తున్నాడు. నువ్వు గ్రంథాన్ని పఠిస్తూ ఉంటే నీ అనుదిన జీవన విధానంలో నీకు కూడా అదే సంభవిస్తూ ఉంటుంది. కనుక వాక్య ప్రబోధ సమయాన్ని నిర్లక్ష్య పెట్టినటువంటి వాళ్ళు ఇటు భాగ్యాన్ని పొందలేరండి. రైట్, మీరు ఆలోచన చేయండి. క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరంలో మనం పరిశుద్ధులం, నీతిమంతులం.
మనలో ఏ తప్పు ఉండకూడదు, ఏ లోపం ఉండకూడదు, ఏ పాపము చేయకూడదు. వాక్యానికి విరుద్ధమైనటువంటిది ఏది మనలో దేవునికి అగుపడకూడదు. అలాంటి పరిశుద్ధమైనటువంటి నీతియుక్తమైనటువంటి జీవితాన్ని జీవించాలనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు మనకిట్టి ధన్యతను దేవుడు అనుగ్రహించారు. దాన్ని ఎంతవరకు సద్వినియోగపరుచుకుంటున్నాం అనేది మనకు మనంగా ఆలోచించుకొని తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు అర్థమవుతుందా? మన శిక్షను క్రీస్తు ప్రభుకు విధింపజేసి తనకు ప్రాణమైనటువంటి రక్తాన్ని ఆఖరు రక్తబొట్టు వరకు సిలువలో కార్చి నీ పాపాన్ని నా పాపాన్ని కడిగి క్రీస్తు యొక్క పరిశుద్ధతలో పాలివారుగా ఉండేటట్లు క్రీస్తు పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘంలో మనల్ని సభ్యులుగా చేస్తే ఎంతవరకు మనం దాన్ని కాపాడుకోగలుగుతున్నాం, ఎంతవరకు క్రీస్తు పరిశుద్ధతలో పాలివారమై జీవిస్తూ ఉన్నాం. కనుక మన పరిశుద్ధతను మనం పరీక్ష చేసుకోవటానికే ఆరాధనలో భాగంగా పెట్టాడు దేవుడు ప్రభురాత్రి భోజనం. నువ్వు నీ ఇష్టానుసారంగా తీసివేసుకున్నావు అనుకో, అపరాధి అవుతావేమో, శిక్షావిధి ఉంటుందేమో. ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత క్రీస్తు సంఘ సభ్యులుగా, క్రీస్తు శరీరంలో పరిశుద్ధమైనటువంటి ప్రత్యేక అవయవాలుగా ఉన్నటువంటి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అధ్యక్షుల వారి కార్యక్రమాన్ని కొనసాగించాలని ఎంతవరకు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు.